ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ చెప్పిన హామీలన్నీ నెరవేర్చారని మీరు అనుకుంటున్నారా? ముఖ్యమంత్రి కాకముందు జగన్ అంటే ఒక ఇమేజ్ ఉన్నది, ఒక బ్రాండ్ ఉన్నది. ఇప్పుడు జగన్ అంటే ఒక దగాకోరు, కూలీకోరు, తర్వాత చేతగాని ముఖ్యమంత్రి అనేది చెడపేరు అనధికారంలోనే తెచ్చుకున్నాడు. ఈ విధంగా ఒక 5 సంవత్సరాల్లోనే ఇంత అసమ్మతి తెచ్చుకునే, ఇంత ప్రజల అభిమానం ఉండే నాయకుడు లేడు, ఇంత ప్రజల తిరస్కరణకు గురయ్యే నాయకుడు కూడా లేడు. రెండు రికార్డులు కూడా జగన్కే సొంతం. ఇప్పటికైనా కూడా ఏమంటే ఆయన 151 సీట్లు వచ్చినాయంటే ఒక అద్భుతం, ఒక రికార్డు. ఈసారి ఒక 15 సీట్లు వచ్చినాయంటే మళ్ళీ అది కూడా అద్భుతమే. అంత పరిపాలన శాతకాని పరిపాలన చేసిండు. అభివృద్ధి అనేది శూన్యము, ఎంతసేపు షాడిజము, ఇబ్బంది పెట్టడము, ఇదే ఆయన రాజకీయము. ఈసారి ఏ పరిస్థితుల్లో కూడా ఆయన ముఖ్యమంత్రి కాలేడు. ఈ మన మైదుకూరి వరకు వచ్చేసి తప్పకుండా ఈసారి కొత్త సుధాకర్ యాదవ్ గారు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుపొందుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఆయనకు ఈరోజు సొంత చెల్లెలే ఆయన పరిపాలన గురించి విమర్శిస్తుందంటే ఇంకా మనము వేరే వాళ్ళు విమర్శించాల్సిన అవసరము లేదు, మనం దాని గురించి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. పార్టీ అంటే అది కుటుంబ విషయం అయితేనేమి, ఆ ఆస్తి విషయం అయితేనేమి, సాక్షి ఛానల్ అయితేనేమి, అన్నీ కూడా నాకు వాటా ఉంది. చెప్పాలంటే పార్టీలో మొన్ననే ఆమె చెప్తాండే, వైఎస్ఆర్ పార్టీ అంటే రైతు శ్రామిక యువజన పార్టీ కాదు, అదే వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జ రామకృష్ణ రెడ్డి అని ఆమె చెప్పింది. వాళ్ళ ముగ్గురు కోసమే పార్టీ పెట్టి ఆయన ఈ విధంగా చేస్తున్నారని, మిగతా వాళ్ళకు ఏమీ చేయలేదని. ఇప్పటికే ఒక 27 కాన్స్టిట్యున్సీలు ఓన్లీ ఎస్సీ కాన్స్టిట్యున్సీలోనే అభ్యర్థులను ఆయన అయితే మార్చిండు. దానికి ప్రతిఫలంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు, ఇలా జలని సత్తంగా కూలో చెప్తుంది అని. సత్య యానే సత్తే, కాకపోతే మన సత్యవేడు ఆ ఎమ్మెల్యే ఆదిమూలం కరెక్ట్గా చెప్పిండు ఆయన. అదే నన్ను మార్చడం కాదు, మీకు కొంచెం ఏదన్నా ఉంటే ఆయన్ను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిను, ఆర్కే రోజాను, తర్వాత ఇలా ఏదో మార్చండి, కానీ మీకు అప్పుడే రియాక్షన్ ఏదో తెలుస్తుంది, నన్నేది మార్చేది అని నిన్నే మనం పేపర్ రూపాన చూస్తాము. వారు ఇచ్చిన స్టేట్మెంటు నిన్ననే అనుకుంటా ఆయన గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పినారు, మైనస్గా ఉన్నది మీ యొక్క గ్రాఫ్ పడిపోయిందంటే. నేనేం చేసినా గ్రాఫ్ పడిపోయినది, నేనేమన్నా మర్డర్ చేసినానా లేక చేసిన ఏమన్నా కాపాడుతానా అని ఆయన కూడా అనేది మనము పేపర్ రూపాన చూసినాము. కాకపోతే అప్ప ఒకటే అనుకునేట్టున్నాడు. ఇప్పుడు జరిగే రాజకీయాన్ని చూస్తుంటే ఆయన నేను గెలిచానని కన్ఫామ్ అయ్యి ఏదో ఈ విధంగా చేస్తాననుకుంటారు. లేకపోతే ఇంతకుముందు చంద్రబాబు చెప్పినట్టు బదిలీలు ఉద్యోగస్తులు ఉంటాయి, రాజకీయ నాయకులు బదిలీలు అనేది ఎక్కడ చూడలేదు. ఇక్కడున్నే వ్యక్తిని తీసుకుపోయి ఇంకొకటిసారి ఇచ్చే ఆడ ఈ కరెక్ట్ గానే మనిషి ఆడ కరెక్ట్ అవుతాడా అని అనుకుంటా ఉన్నారు మరి జనమంతా. మీ నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడా? నియోజకవర్గం ఎమ్మెల్యే అది ఆయన ఇప్పుడు కాదు, కొత్త కాదు, 4 సార్లు ఎమ్మెల్యే అయిండు. ఆయన గురించి మనం కొత్తగా మాట్లాడేది ఏమీ లేదు, అందరికీ తెలుసు ప్రజల గురించి. ఆయన ఎంత మటుకు అభివృద్ధి అనేది మనం కొత్తగా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏ అభివృద్ధి కాకముందే, ఎమ్మెల్యే కాకముందే ఈయన 950 కోట్లు తెచ్చి నియోజకవర్గం అభివృద్ధి చేసిండు ఎమ్మెల్యే కాకముందే సుధాకర్ యాదవ్. కాబట్టి ఈయన ఒకసారి గెలిపించుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుందని జనాభా అనుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? నాలాంటి వాళ్ళు చెప్పిన కంటే పెద్ద పెద్ద మేధావులే చెప్పిండ్రు. మన డిఎల్ రవీంద్రారెడ్డి గారు అయితేనేమి, ఇంకా చాలా సీనియర్ నాయకులంతా కూడా అసలు ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబుతోనే సాధ్యము. ఆయన శ్రీరామచంద్ర మొన్ననే ఇంకా 3 ఏళ్ళు ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కూడా ఉంది, అయినా వద్దు అనుకొని ఈ జగన్ దగ్గర పనిచేసేదానికంటే ఈ జరిగే అరెస్టం కన్నతో చూడలేనని ఆయన పదవి పోయినామని రాజ్యసభ 3 ఏళ్ళు, ఈ కాలంలో 3 ఏళ్ళు పదవి ఉంటే వద్దనుకొని ఇతరికి వచ్చినాడంటే అంతరావు సీనియర్ నాయకుడు, అన్ని తెలిసినోడు, ఆర్థిక శాస్త్రవేత్త అప్ప ఎవరు రామచంద్రయ్య గారు. ఆయన కూడా జగన్ పరిపాలన అంటే మేమేదో ఆయన రాజశేఖర్ కొడుకని తర్వాత అద్భుతంగా ఉంటుందని అనుకున్నాం, కానీ ఇట్ట పిల్ల శాస్త్రం ఇట్ట రాజకీయం ఉంటుందని మేము అనుకోలేదని అంతరావు సీనియర్లే చెప్తాను. మనం కొత్తగా ఆయన గురించి మనం చెప్పేది ఏముంది? మన అభిప్రాయం అంటే నా అభిప్రాయం మేధావులే చెప్తాను, నేను చెప్పేది ఏముంది? చంద్రబాబు అయితేనే ఇక ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, మన పోలవరం అభివృద్ధి చెందాలన్నా కూడా, తర్వాత అమరావతి అభివృద్ధి చెందాలన్నా కూడా, ఏదైతే ఏ రంగంలో అభివృద్ధి చెందాలంటే అభివృద్ధికి అంబాసిడర్ ఎవరంటే చంద్రబాబు. సంక్షేమం కానీ అభివృద్ధి కానీ, అసలు సంక్షేమ పార్టీనే టీడీపీని అభివృద్ధి తీసుకొచ్చేదే చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి అది ఒక రాష్ట్రం కాదు. మొన్న ఆయన అరెస్టుగా అక్రమంగా చేసినప్పుడు కూడా ఇతర దేశాల్లో కూడా అంత స్పందన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు. అది ఒక చంద్రబాబు నాయుడికి సాధ్యం. ఇది అభివృద్ధి చేయాలన్నా కూడా ఒక రాష్ట్రం అభివృద్ధియే కాదు,
దేశ విదేశాల్లో పేరున్న నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఆయన బ్రాండ్ ఇమేజ్ ఎప్పటికీ ఆయనకే ఉంటుంది. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, ఒక నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నా, దేశ రాజకీయాలు అయితేనేమి చంద్రబాబు నాయుడు ఆయన యొక్క ఆ స్టేజీ, ఆయన యొక్క ర్యాంకుని ఎవరు దిగదొరుపు చేయలేరు. ఎప్పటికైనా ఆయన విజన్ నాయకుడే, ఇప్పటికీ ఎప్పటికీ విజన్ నాయకుడే. చంద్రబాబు నాయుడు లైఫ్ అంతా విజన్ నాయకుడే. ఆయనకు అభివృద్ధి అంటే ఆయనకు ఇష్టపడతాడు. ఆయన ఒక కంపెనీ దేవాలనే, ఒక సాఫ్ట్వేర్ వ్యవస్థ అయితేనేమి, ఒక వేరే వ్యవస్థ అయితే తెచ్చి 10 మందికి ఆయన ఆదాయం సంపాదించేది శతైద్ది, దాన్ని అభివృద్ధి రూపాన సంక్షేమ ఫలాన్ని అందించడం శతైద్ది. ఇప్పుడు ఆదాయము ఏదో అప్పులు చేయడము, పంచడము. ఆ పంచేది ఎలకాలం అంతా పంచలేరు కదా. ఇప్పుడే కొంతమందికి ఈ పథకాలు రావడం లేదు. ప్రజలు 100కి 100 తెలుసుకున్నారు అభివృద్ధి ఎవరు చేసే వ్యక్తి ఎవరు అని. కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రికి 100కి 100 అవుతారని మా దృఢ విశ్వాసం. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశాడని మీరు అనుకుంటున్నారా? లేదండి, పూర్తిగా లేదు. మేము కూడా కాంట్రాక్ట్ చేసినాము, మాలు కూడా నట్టేట్లా ముంచిండు. ఈరోజు మేము షర్టు కూడా లేక టీ షర్ట్ వేసుకోవాల్సి వచ్చింది. తర్వాత అది పోయి పాలాపురం చేస్తున్నాము. పాలాపురం చేస్తున్నా కనీసం ఈ ఊరికి రోడ్డు కూడా లేక చాలా అగోదగా ఉంది. తర్వాత మొన్న ఒకరోజు వర్షం వచ్చి ఇక్కడ ఒక వాగు ఉంది, పెద్దది ఒక వంక ఉంది. ఆ వంకలో ఎట్నో ఒక పిల్లవాడు కనుక్కొని వాపసు వచ్చింది. లేకుంటే 10-15 మంది పిల్లలు కూడా గల్లంత అవుతున్నారు. కనీసం వాళ్ళు పోవాలన్నా కానీ దారి లేదు. ఇప్పుడంటే కొద్దిగా అట్లా మన మైనర్ రిపేర్ చేసిన ఊరికి తూతు అని, అప్పుడైతే కనీసం రోజు పోవాలన్నా కానీ నైట్ అయితే కొత్త వాళ్ళు ఎవరు రాలేరు, వర్షం పడితే పగులు కూడా ఎవరు రాలేరు. ఇప్పుడు ఈ సమస్యలు మీ స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి సమస్యలు మీరు తీసుకెళ్లారా? ఆయన ఎమ్మెల్యే దగ్గర తీసుకుపోయినాము, కానీ ఇది నా పరిధిలో లేదు. ఇది మామూలుగా నా పరిధిలో లేదు. ఇది టెండర్ పాడింది, వాళ్ళు పని చేయలేదు, నా పరిధిలో లేదండి. ఆయన కూడా ఎన్నోసార్లు నేను చెప్పిన దీని గురించి, రఘురామ్ సార్ గారికి ఎన్నోసార్లు చెప్పిన. కానీ మెయిన్ మామూలుగా అయినా కాదు, జగన్ గారే అందరినీ నట్టేట్లు ముంచి నేను బస్ ఛార్జీలు పెంచాను, కరెంటు ఛార్జీలు పెంచాను అని ఫస్ట్ మా ఊరి దగ్గర నుంచి బద్దీలు 15 రూపాయలు అనేది, ఈరోజు 30 రూపాయలు. సత్రం వచ్చేసి 10 రూపాయలు అనేది, ఇప్పుడు 30 రూపాయలు. ఇట్లా ఒకటే కాదు, అన్ని విధాల ప్రజలను నాశనం చేసి కాంట్రాక్ట్ చేసిన వాళ్ళు సమానం అయ్యేటోళ్ళు ఇప్పుడు కూడా నాకు 20 లక్షలు రావాలా. ఈ ఊళ్ళో కూడా ఇంకా 4 బోల్డ్ వేసినాము, దానికి కూడా ఇంకా రాలే. బిల్లు అయినట్టే కొన్ని రాలే. చాలా మమ్మల్ని నెట్టేట్లు ముంచిండు. కనీసం అంటే నేను ఆయన గుండా జగన్ గుండా కనీసం దేవుని దగ్గర అబద్ధాలు అక్కడ 30 లక్షల రూపాయలు నా ఆస్తులు అమ్మి వడ్డీలు కట్టినా, అంత లాస్ అయిపోయినా.